హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీని. ఈరోజు మనం ఒక ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్ గురించి మాట్లాడుకోబోతున్నాం, స్క్విడ్ గేమ్. ఈ వెబ్ సిరీస్ ఎంతమంది ఫాలో అవుతున్నారు? యాక్చువల్గా ఇలాంటి వెబ్ సిరీస్ని ఎంకరేజ్ చేయొచ్చా? ఇలాంటి చాలా విషయాలు మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాము. స్క్విడ్ గేమ్ 1 2021 కోవిడ్ టైంలో రిలీజ్ అయింది. ఒక రేంజ్లో ట్రెండ్ అయిందండి, భీకరంగా ఫార్వర్డ్ అయింది. యాక్చువల్గా నేను కూడా 2022లో అనుకుంటా ఒక ఫార్వర్డ్ మెసేజ్ చూసి ఆ స్క్విడ్ గేమ్ 1 సిరీస్ మొత్తం చూశాను. ఎలా ఉంటుందంటే, ఒకసారి మనం స్టార్ట్ చేసామంటే ఈ ఎండ్ ఏం జరుగుతుంది, యాక్చువల్గా ఏం అవ్వబోతుంది, నెక్స్ట్ గేమ్ ఏం రాబోతుంది, యాక్చువల్గా కొంచెం టఫ్గా అనమాట. యాక్చువల్గా చూడకూడదు, ఎందుకంటే ఇలాంటి వాటిని ఎంకరేజ్ చేయకూడదు. మనం అట్రాక్ట్ అయిపోయి ఈ టైప్ ఆఫ్ సిరీస్ని ఫాలో అవుతాము అన్న మైండ్ సెట్ వచ్చేస్తుంది అనమాట ఖచ్చితంగా. ఎందుకంటే చూస్తున్నంతసేపు నెక్స్ట్ గేమ్ ఏం జరగబోతుంది, కానీ ఈ గేమ్లో ఎంతమంది చచ్చిపోయారు, నెక్స్ట్ గేమ్కి ఎంతమంది మిగిలారు, అదొక టైప్ ఆఫ్ క్రూయల్ గేమ్ అనమాట. కానీ ఆ సిరీస్ చూస్తున్నంతసేపు ఖచ్చితంగా అండి ఇన్వాల్వ్ అయిపోతాము, అట్రాక్ట్ అయిపోతాము. సిరీస్ అయిపోయే వరకు ఎండ్కి ఏం జరుగుతుంది, ఎవరు గెలుస్తారు, ఎవరు మిగులుతారు, ఎవరు ఆ 45.6 బిలియన్ మనీ గెలుస్తారు అని చెప్పి ఎంత ఇంట్రెస్టింగ్గా చూస్తామంటే, ఖచ్చితంగా నేనైతే 7 అవర్స్ అనమాట, 7 to 8 అవర్స్, 7 అవర్స్ ఆపకుండా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు స్క్విడ్ గేమ్ 1 కంప్లీట్ చేశాను. తర్వాత ఫ్యూ డేస్ బ్యాక్ స్క్విడ్ గేమ్ 2 రిలీజ్ అయిందనమాట. సో నాకు చూడొద్దు, వద్దులే, మళ్ళీ ఈ టైప్ ఆఫ్ ఉంటుంది ఖచ్చితంగా. ఏంటంటే క్రూయల్ గేమ్. ప్రతి గేమ్లో చంపుకుంటూ వెళ్ళిపోతారు ఓడిపోయిన వాళ్ళని. నెక్స్ట్ గేమ్కి వెళ్ళేటప్పుడు కొంతమంది మిగులుతారు, దానివల్ల మనీ పెరుగుతూ ఉంటుంది. లాస్ట్ ఒకళ్ళు మిగులుతారు, వాళ్ళకి 45.6 బిలియన్ మనీ వస్తుంది. సో ఈ గేమ్లో ఆ టైప్ ఆఫ్ గేమే ఉంటుంది అని చెప్పి సిరీస్ స్టార్ట్ చేశాను అనమాట. కానీ స్క్విడ్ గేమ్ 2 అంత ఇంట్రెస్టింగ్గా లేకపోయినా కానీ దీంట్లో ఒక పాయింట్ ఉందన్నమాట. ఇలాంటి గేమ్స్ని కంటిన్యూ చేయకూడదు, ఆపాలి అన్న ఒక కాన్సెప్ట్ తీసుకొని స్క్విడ్ గేమ్ 2 స్టార్ట్ చేశాడు. కానీ ప్రాపర్గా ఎండ్ చేయలేదనమాట. 7 ఎపిసోడ్స్ జరిగాయి. గేమ్స్ని కొంచెం మార్చినా కానీ ఫస్ట్ గేమ్ రెడ్ అండ్ గ్రీన్ లైట్ గేమ్, ఒకవేళ మీరు చూసినట్టయితే ఎవరైతే ఈ వెబ్ సిరీస్ని ఫాలో అవుతున్నారో వాళ్ళు క్లియర్గా అర్థమవుతుంది. రెడ్ లైట్ గేమ్ అసలు సీజన్ 1లో ఫస్ట్ గేమ్ అదే స్టార్ట్ అవుతుంది. అక్కడే అందరికీ హడలు పుడుతుంది అనమాట. ఎవరైతే ఫస్ట్ టైం చూస్తారో గేమ్ ఇలా ఉండబోతుందా, వెబ్ సిరీస్ ఇలా ఉండబోతుందా అనిపిస్తుంది. సో ఈసారి కూడా అలాగే స్టార్ట్ చేశాడు. కొన్ని గేమ్స్ చేంజ్ చేసినా కానీ 7 ఎపిసోడ్స్లో అంత ఇంట్రెస్టింగ్గా లేకపోయినా కానీ ఒక పాయింట్ అయితే రైజ్ చేశాడు. ఖచ్చితంగా ఇలాంటి గేమ్స్ని ఆపాలి అని చెప్పి, తర్వాత బ్యాక్ సైడ్ నుంచి ఒక టీమ్ను వీళ్ళని వేట, అంటే ఎక్కడైతే ఈ గేమ్ జరుగుతుందో వాటిని పట్టుకోవాలని వెళ్తూ ఉంటారు. సో ఈ సీజన్ ఎండ్లో కూడా ఎండ్ చేయలేదు ప్రాపర్గా. ఒక పాయింట్ ఏంటంటే, ఒక కొత్త పాయింట్ ఏం యాడ్ చేశాడు అంటే, రివర్స్ అవుతారన్నమాట. మొత్తం ప్లేయర్స్ అందరూ కూడా మొత్తం గేమ్ ఎవరైతే గేమ్ ప్లాన్ చేశారో, గేమ్ను ఆడిస్తున్నారో వాళ్ళని అటాక్ చేస్తారు. అటాక్ చేయడం వల్ల జరిగేది ఏం లేదు, సో ఫెయిల్ అవుతారు. సో అక్కడితో ఈ ఎపిసోడ్ ఆపేశాడు. నెక్స్ట్ ఏం జరగబోతుంది అనేది ఎపిసోడ్ 3లో మేబీ దీంట్లోనే ఈ సీజన్లోనే ఎపిసోడ్స్ రావచ్చు. ప్రస్తుతానికి అయితే 7 ఎపిసోడ్స్ వచ్చాయి, లేదంటే కొత్త సీజన్ స్టార్ట్ చేయొచ్చు. కానీ అంత అట్రాక్టివ్గా అయితే ఏం లేదు. ఎవరైతే సీజన్ 1 చూస్తారో వాళ్ళకి సీజన్ 2 అంత అట్రాక్టివ్ అనిపించదు. ఎందుకంటే ఆ సీజన్ ఆ లెవెల్లో ఉంది. ఆ లెవెల్ ఆఫ్ ఏంటంటే అట్రాక్షన్ క్రియేట్ చేసింది. ఆ రేంజ్ ఆఫ్ గేమ్స్ ఉండడము, లేదంటే అదొక డిఫరెంట్ వరల్డ్ అనమాట. సీజన్ 1 చూస్తున్నంతసేపు ఒక డిఫరెంట్ వరల్డ్లో ఉంటాము. సీజన్ 2కి వచ్చినప్పుడు మీకు కొన్ని అర్థమైపోతాయి. అండ్ కొన్ని గేమ్స్ మార్చినా కానీ అంత అనిపించదు. సేమ్ క్రూయల్ గేమ్ అనమాట. చూడకూడదు అనుకుంటానే ఏం జరిగిందా అన్న కుతూహలంతో, అంటే నెక్స్ట్ పార్ట్ ఎలా పెడతాడన్న కుతూహలంతో చూశాను. కానీ ఇలాంటి గేమ్స్ని మనం ఎంకరేజ్ చేయకూడదు. ఎందుకంటే కిడ్స్ని అయితే అస్సలు చూడకూడదు, దగ్గరకు కూడా రానికూడదు. ఎందుకంటే ఇలాంటి గేమ్స్ వాళ్ళు చూస్తే అంటే ఇట్స్ కానీ క్రూయల్ గేమ్ అనమాట. లైక్ ఎలా అంటే చూస్తున్నంతసేపు ఓకే, ఇలాంటి గేమ్స్ యూజువల్లీ మనం విన్నాము, కొంతమంది గేమ్స్ ఆడుతూ చనిపోతారు, వాళ్ళని షూట్ చేసుకుంటారు అని చెప్పి. ఆ టైప్ ఆఫ్ గేమ్ కాకపోయినా ఆ టైప్ ఆఫ్ మైండ్ సెట్ ఉన్న గేమ్ అనమాట. డబ్బు కోసం ఎంత లెవెల్ వరకైనా వెళ్ళొచ్చు, ఎంతమందినైనా చంపేయవచ్చు, అంటే డబ్బు కోసం మనుషులను చంపేయవచ్చు అని ఒక పాయింట్ తీసుకొచ్చి గేమ్ ఆడిచ్చాడు. సో అది కరెక్ట్ కాదు, కానీ చూస్తున్నంతసేపు మాత్రం అట్రాక్ట్ అయిపోతారు. సరే ఈ సీజన్లో కొత్త పాయింట్ తీసుకొచ్చి గేమ్ స్టాప్ చేస్తాడు అనుకున్నా, బట్ దాన్ని కొత్త ఎపిసోడ్ రిలీజ్ చేస్తాడా, కొత్త సీజన్ రిలీజ్ చేస్తాడా అని చూడాలి. బట్ అట్ దిస్ పాయింట్ ఈ సీజన్ అయితే అంత వర్త్ కాదు. ఎందుకంటే ప్రాపర్గా ఏమీ లేదు, అండ్ కొత్త కంటెంట్ ఏమీ లేదు. కొత్త పాయింట్ ఉన్నా కానీ దాన్ని ఇంకా క్లోజ్ చేయలేదు. సో చూద్దాం ఏం జరగబోతుందో. ఒకవేళ కొత్త ఎపిసోడ్ ఈ సీజన్లో రిలీజ్ అయితే మళ్ళీ మీ ముందుకు వస్తాను, ఏం జరిగింది, ఇంట్రెస్టింగ్గా ఏముంది, ఒకవేళ ప్రాపర్ పాయింట్తో స్క్విడ్ గేమ్ క్లోజ్ చేశాడా, లేదంటే మళ్ళీ నెక్స్ట్ పార్ట్లో కూడా మళ్ళీ ఒక గేమ్తో వస్తాడా అనేది మీ ముందుకు వస్తాను. సో ప్రస్తుతానికైతే సైనింగ్గా. బట్ ఇలాంటి గేమ్స్ని ఎంకరేజ్ చేయొద్దు అన్నది నన్ను తట్టుకోవచ్చు. ఏంట్రా నువ్వు చూసి నువ్వు
వేరే వాళ్ళు ఎంకరేజ్ చేయడం చూశాను కాబట్టే చెప్తున్నాను, ఎంకరేజ్ చేయకూడదు అని చెప్పి. ఎందుకంటే దానికి అట్రాక్ట్ అవుతాము, ఇంట్రెస్ట్లో ఏంటంటే, సో యూ షుడ్ నాట్ బీ ఇంటూ క్రూయల్, అంటే ఆ మైండ్ సెట్లోకి రాకూడదు. ఎక్కడ వరకు చూడాలి అక్కడ వరకే చూడాలి, ఏ పాయింట్ తీసుకోవాలి ఆ పాయింట్ తీసుకోవాలి, దీంట్లో కొత్తగా మంచిగా తీసుకునే పాయింట్స్ ఏమీ లేవు. సో అందుకని చెప్తున్నాను, అవాయిడ్ చేయండి. ఒకవేళ మీకు ఇంట్రెస్టింగ్గా ఉంటే. ఈ సీజన్ అయితే అంత ఇంట్రెస్ట్ లేదు, పసలేదు, నార్మల్ క్యాజువల్. లాస్ట్ లాగానే కొన్ని గేమ్స్ ఉన్నాయి, కొన్ని గేమ్స్ మార్చాడు, బట్ స్టిల్ అంత పెద్ద పాయింట్ ఏం లేదు. ఒక్కటే పాయింట్ అంటే లాస్ట్లో వాళ్ళు అటాక్ చేస్తారు, ఒక్క పాయింటే కొంచెం డిఫరెంట్గా అనిపించింది. అక్కడ కొంచెం ముందుకెళ్తే బాగుండేది. మేబీ కొత్త ఎపిసోడ్స్ వస్తాయేమో చూద్దాం. ప్రస్తుతానికైతే శ్రీని సైనింగ్ ఆఫ్. జై హింద్.